రాక వీడియో वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय మీరు ఉంచుకోకుండా మీ పిల్లలు తింటారని పెట్టింది తల్లి ఉంచుకుంటుందా పారేస్తుందా? గట్టిగా సమాధానం చెప్పండి. ఉంచుకుంటుంది. ఇలానే 3 సంవత్సరాలు ఒకసారి ఉంటుంది అధిక మాసం. ఈ మాసం నెల రోజులు ఉంటుంది. ఈ 3 సంవత్సరాల్లో ఎక్కువైందే ఈ నెల. ఈ నెలలో పెళ్లిళ్ళు ఉండవు, గృహప్రవేశాలు ఉండవు, ఎటువంటి శుభ కార్యక్రమాలు ఉండవు. మనం సొంతగా చేసుకున్న గృహప్రవేశాలు కానీ, శంకుస్థాపన కానీ, పెళ్లి కానీ, తాంబూలాలు కానీ, ఇంకేదైనా ఏమైనా కానీ ఈ నెలలో ఏమి ఉండవు. ఏమి ఉన్నది మేకెందుకు మా కొత్తగారు దేవత
ఏముండదు వెన్నలో? వెన్నలో ఏమీ ఉండదు. నవనీతం, నీట్గా ఉంటుంది, స్వామికి ఇష్టమైంది. దాంట్లో ఏది కల్ముషం అనేది రంధ్రాలుగా ఉంటుంది. లోపల ఏమన్నా ఉందా? మరి ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సౌండ్ వినే ఆ కృష్ణయ్య ఆ మురళి ఊదుతుంటే గోపికలందరూ అసలుకి భర్తకి అన్నం పెడుతున్నారంట, అది మర్చిపోయారు. వచ్చేసారు ఆ మురళి దగ్గరికి. ఒక ఆమె మధ్యలో బాస్తుందంట, ఆ చేతి మీద బాస్తుందో కింద బాస్తుందో కూడా అర్థం కావట్లా. ఆ మురళి గానానికి ఆమె వచ్చేస్తుందంట. గోపికలందరూ మరిచిపోయారంట ఆ మురళి గానానికి. అవేనా గోవులండి. ఇప్పుడు మనుషులకంటే మురళి గానం తెలుసు, గోవులకి ఏం తెలుసు? గోవులు కూడా ఆ మురళీ గానానికి కుండలుగా పెతక్కుండానే పాలు బిందెల నిండా కురిపిస్తున్నాయంట. అంతటి మురళీ గానం. అందుకనే కృష్ణయ్యకి మురళి ఉంటుంది. ఆ మురళి ఏముంటుంది? డొల్ల. శరీరం లోపల ఉందా? శరీరం లోపల ఏం లేదా? ఆత్మ. శరీరం లోపల ఆత్మ అనే వారెవరు? పరమాత్మ. ఆయన ఉన్నబట్టే మనం నడుస్తున్నాము, ఆలయానికి రాగలుగుతున్నాము, ఏదో మనం చేతనేం ఇవ్వగలుగుతున్నాము, ఆయన సేవలు చేయగలుగుతున్నాము. ఆయన అనేవాడు 12 బయటకు వెళ్ళొస్తా అంటే మిమ్మల్ని కూడా బయటికి తీసిపోతారు. ఆయన ఉన్నంత వరకే ఏదైనా. లోపల జీవుడు అనే ఆత్మ అనే ఆయన ఉన్నంత వరకే నువ్వేదైనా చేయగలుగుతావు. నాకు కోట్ల కొలిది ఆస్తుందండి, నేను బంగారు బిల్లే కట్టించుకున్నాను, నేను దాంట్లోనే ఉంటాను. నేను అంతస్తుల మేడ బంగారంతో కట్టుకున్నాడు, బంగారం మంచం వేశాడు, చుట్టాలందరినీ పిలిచాడు, భోజనాలు పిలిచాడు, నిర్వయ్యాడు, జై శ్రీమన్నారాయణయ్య. పరలోకాన్ని చెందాడు. ఇప్పుడు కొడుకులు చుట్టాలు వీళ్ళందరూ ఉన్నారు. పాపం ఆయన అంత ప్రీతిగా ఎవరికి దాన ధర్మం చేయకుండా తినక కష్టపడి అన్నాడు. ఆ ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టించుకున్నాడు, బంగారం మంచంగా పాదమై పడుకున్నాడు. ఆయన ఉండలేమని అన్నాడా? ప్రాణం పోయిన తర్వాత బయటికి తీసుకోండి. మరి భవనం ఆయనే కదా, బంగారం మంచం ఆయనే, కష్టపడింది ఆయనే. ఆయన ఉంచారా ఎవరైనా మంచం మీద కానీ, ఆ ఇంట్లో కానీ? ఇంటి లోపల ఉంచరు, మంచం పైన ఉంచరు. ఆయన్ని ఎమ్మడే బయటికి తీసిపోతారు. ప్రయోజనం ఏమండి? ఒక అసలు ఎవరిపైనా కూడా నేను చేస్తాను చెయ్యి. పరమశివుకి అందరూ భక్తులే, కానీ మనకున్న దాంట్లో ఎవరైతే రూపాయి ఖర్చు పెడతారో పరమాత్మకి, అది నీకు 10 రూపాయలు 100 రూపాయలు అవుతుంది. అసలు నువ్వేమి ఇవ్వకుండా నేనే చేశా అంటే ఏమొచ్చింది? జై శ్రీమన్నారాయణ. ఏమి మనం ఇచ్చింది ఎవరు చెప్పుకోకూడదు, మనం చేసేది చెప్పుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఎంతమంది వెన్న తెచ్చారు? ఆయన తెప్పించుకున్నాడని మేము చెప్పామండి, ఈ రోజు తెస్తున్నామా? ఒక ఆవిడ నేను వెన్న తెస్తున్నామా అంటే మా ఇంట్లో మేఘాలన్నీ పెరిగా వేసుకోరండి అని. ఏమమ్మా 4 రోజులు ఇంట్లో వాళ్ళకి మేఘలు తీసేసి దేవుడు తీసుకు అయ్యగారు కొందామా? నాకు కాదమ్మా, అందరికీ ఏదో చేపిద్దాము అన్నారు. కొంటే ఎంత వచ్చిందండి? 1 కిలో వచ్చింది. ఇప్పుడు ఒక కొండ తెస్తే ఒక్కలే తెస్తారు, అదే 100 మంది తెస్తే 100 కళ్ళు అవుతాయిగా. అలాగా అది మనలో ఉన్న దోషాలు పోతాయి. కృష్ణయ్య కొట్టి ప్రేమతోటి వెన్న తీసి చూడండి. 4 రోజులు తలుచుకుంటారు మీరు స్వామిని. మామూలుగా తలుచుకుని నాకు తెలియదు. వెన్న తీసేది ఎప్పుడల్లా మేఘలు ఎప్పుడులా స్వామి కోసం చేస్తున్నాం. వెన్న తిరిగేటప్పుడు స్వామి కోసం తిరుగుతాం. ఇవాళ ఏంటి మేఘలేదంటే దేవుడి కోసం పక్కన పెట్టారండి. ఇవాళ పెరిగి రుచిలేదంటే స్వామికి అభిషేకం పక్కన పెట్టారండి. మేఘలా రుచి పెరిగే మేఘల రుచి అది స్వామి దగ్గర ఉంది. రుచి ఎక్కడుంది? స్వామి దగ్గర ఉంది. నవనీతం ఎక్కడుంది? స్వామి దగ్గర. ఇప్పుడు ఆయన ఆరగించింది మందు. నిన్న రోజు ఎండ మాడిపోతా ఉంటుంది. ఇవాళ ఎండగా అయ్యగారు కూడా ఉన్నారు, ఈ ఎండకి ఏమొస్తారండి అని. కానీ మీరందరూ తాగాలని చెప్పి, మీరన్న ఆయన తినాలని చెప్పి, మీరిచ్చే పళ్ళు ఆయన స్వీకరించాలని చెప్పి ఇవాళ ఎండే లేకుండా చేశాడు స్వామి. జై శ్రీమన్నారాయణ. జయ కమపు చెంబులకు జల